నమస్కారం, ఎన్పీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఈద్ సంబరాలు, తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిన మసీదులు. తెలంగాణకు త్వరలో ప్రధాని మోడీ, భారీ బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్స్ లో కసరత్తు. తిరుమల శ్రీవారి చెంత సీఎం చంద్రబాబు, మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శనం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు, డ్రగ్ పెడ్లర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ అరెస్ట్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఉత్తరాంధ్ర కోస్తా తీరాల్లో పిడుగులతో కూడిన వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చారిత్రాత్మక జామా మసీద్ ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనతో కిక్కిరిసిపోయింది. ఇవాళ ఉదయాన్నే వేలాది మంది ముస్లింలు జామా మసీద్ చేరుకుని ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహించారు. మసీద్ ప్రాంగణమే కాకుండా పరిసర వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరి మధ్య శాంతి సౌభాగ్యం విరజల్లాలని ప్రత్యేక దువా చేశారు. వేడుకల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు మరియు డ్రోన్ల ద్వారా నిఘాను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే తెలంగాణకు రానున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే దీనిపై ఇంకా తేదీలు ఖరారు కాలేదు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల వచ్చే నెలలో ప్రధాని మోడీ పర్యటన తెలంగాణలో ఉండే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. తేదీ ఖరారైన తర్వాత బహిరంగ సభకు రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలను తరలించి ఏర్పాట్లు చేస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న కొత్త ఆదాయ పన్ను చట్టం 2025పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కాలం నాటి సంక్లిష్టమైన నిబంధనలు తొలగించి పన్ను చెల్లింపుదారులకు అత్యంత సులభతరమైన వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పాత చట్టంలో ఉన్న సంక్లిష్టమైన 819 విభాగాలను గణనీయంగా తగ్గించి కేవలం 536 విభాగాలకు పరిమితం చేశారు. దీనివల్ల చట్టం పరిధి తగ్గి అర్థం చేసుకోవడం సులభమవుతుంది. సామాన్య పన్ను చెల్లింపుదారులకు కూడా అర్థమయ్యేలా స్పష్టమైన భాషలో నిబంధనలు రూపొందించారు. అనవసరపు చట్టపరమైన చిక్కులు లేకుండా పన్ను రిటర్నులు దాఖలు చేసేలా మార్పులు చేశారు. చట్టం సరళతరం కావడం వల్ల ట్యాక్స్ కన్సల్టెన్సీ ఖర్చులు తగ్గుతాయని, తద్వారా మధ్యతరగతి ప్రజలకు మరియు చిన్న వ్యాపారులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సెక్షన్ల తగ్గింపు వల్ల ఆదాయ పన్ను శాఖకు, పన్ను చెల్లింపుదారులకు మధ్య తలెత్తే వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. Bringing a new income tax act, the CBIC was not left behind. They did the massive exercise of the GST 2.0, the new GST. And before the financial year could end, although there's some more work left, customs from the CBIC is also going through rapid changes, all keeping in mind the taxpayer and one department, the Department of Revenue and the two boards have delivered on the promises which were given to the people during, let us say,
సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం పూర్తయ్యాక ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ దేవాంశ్తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో మాడవీధుల గుండా వెళ్తూ దారి పొడవునా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందిని పక్కకు జరిపి భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. పలువురు భక్తులతో ఆయన మనవడు దేవాంశ్ కలిసి ఫోటోలు దిగారు. భక్తులు దేవాంశ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి సేవలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మైనాబాద్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు తాజాగా కీలక మలుపు జరిగింది. డ్రగ్ పెడ్లర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. నిందితులు ఒకరైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో 4 బృందాలుగా ఏర్పడిన సిట్ ఎట్టకేలకు అతన్ని పట్టుకుంది. హైదరాబాద్ లోని అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లై చేశాడు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద అభిషేక్ సింగ్ నుంచి రోహిత్ డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అనంతరం పార్టీలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ విమర్శించి అనంతరం పార్టీలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ వినియోగించారు. నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలు బయటపడగా పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, అర్జున్ రెడ్డి మద్యంలో కొకైన్ కలుపుకుని తాగినట్లు వైద్య పరీక్షలు తేలింది. తాజాగా అభిషేక్ సింగ్ పోలీసులు చిక్కడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ సింగ్ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు అనే విషయంపై కూపీ లాగుతున్నారు సిట్ అధికారులు. మరోవైపు అతని ఫోన్లో కీలక డేటా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు సిట్ అధికారులు. నెంబర్ 1 పోయిర్రు, నెంబర్ 2 ఓకే. వెళ్ళమన్నా మీరేం ఫోన్ డౌన్ చేయాలా?
చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలోని చిన్నారెడ్డిపల్లి క్రాస్ వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీ ముందు శనివారం ఉదయం నుంచి వినియోగదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడి సిలిండర్ల కోసం వేచి చూస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ చేసుకున్నప్పటికీ సకాలంలో సిలిండర్లు డెలివరీ కాకపోవడంతో ప్రజలు నేరుగా ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచే చిన్నారెడ్డిపల్లి క్రాస్ వద్ద జనం క్యూ కట్టారు. ఎండ తీవ్రత పెరుగుతున్నా గంటల తరబడి వేచి ఉన్నా కనీసం ఒక్క సిలిండర్ కూడా దొరకడం లేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ సరైన సమాధానం ఇవ్వడం లేదు. గ్యాస్ కొరత వల్ల వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని స్థానిక వినియోగదారులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టరేట్ అధికారులు గ్యాస్ కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు క్యూ లైన్లు తప్పడం లేదు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని చిన్నారెడ్డిపల్లి పరిసర గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీల వద్ద జరుగుతున్న గందరగోళాన్ని నివారించి బుకింగ్ ప్రాధాన్యత ప్రకారం సిలిండర్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్పై సంచలన ఆరోపణ చేసిన బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. పార్టీ అధినేత ఆదేశాలను, నిబంధనలను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆమె తాజా వీడియోలో ఆరోపించారు. ఇటీవలే కండిషన్ బెయిల్పై బయటకు వచ్చిన హర్షవీణ కేసు విషయాలపై తాను మాట్లాడనని స్పష్టం చేశారు. నాకు ఇటీవల బెయిల్ వచ్చింది. కండిషన్ బెయిల్ కారణంగా నేను కేసులకు సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు. నేను మాట్లాడను కూడా. కానీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటూ పార్టీ నాయకత్వాన్ని ఆమె నేరుగా ప్రశ్నించారు. గతంలో తన ఆరోపణల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ కమిటీ వేశారని, నివేదిక వచ్చే వరకే ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారని హర్షవీణ గుర్తు చేశారు. ఈ క్రమంలో నిన్న జరిగిన పార్టీ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారని ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వేసిన విచారణ కమిటీ ఏమైంది? ఆర్వ శ్రీధర్ పార్టీ కండువా వేసుకుని కార్యక్రమాలు చేస్తున్నాడు. కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్ట్ రాకుండా, చర్యలు లేకుండా పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడని ఆమె ప్రశ్నలు వేశారు. శిక్షాకాలంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే హోదాలో మీటింగ్లకు హాజరవడంపై పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించి వివరణ ఇవ్వాలని హర్షవీణ డిమాండ్ చేశారు. కమిటీ నివేదికలో ఏముందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పే పార్టీ నిందితులకు కొమ్ము కాస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాధితురాలు వరుస వీడియోలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో జనసేన ఈ వ్యవహారంపై విచారణ నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అందరికీ నమస్కారం. నేను వీణా ఇసుకపట్ల ఆర్వ శ్రీధర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నాకు రీసెంట్గా బెయిల్ మంజూరైంది, కండిషనల్ బెయిల్. దాంట్లో కండిషన్స్ పరంగా నాకు ఏదైతే బెయిల్ మంజూరైందో ఆ 2 కేసెస్ మీద నేను ఎటువంటి విధంగానూ మాట్లాడకూడదు. అది సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా కానీ ఆ కేసెస్ గురించే నేను మాట్లాడకూడదు. సో నేను నాకు బెయిల్ మంజూరైన కేసెస్ గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది డిఫరెంట్, నాట్ రిలేటెడ్ టు కేస్. ఏంటంటే నేను నా గురించి నా బాధని మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు ఆర్వ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా ఆర్వ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి, వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అతని పార్టీ కండువా వేసుకోవడం ఈజ్ అన్ అఫెన్స్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను.
కాకపోతే మీరు ఇంటర్నల్గా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండుంటే ప్లీజ్ మాకు పబ్లిక్కి కూడా తెలియజేయండి. ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ బై హిమ్. కాబట్టి నాకు తెలిసి నాకు ఆ రైట్ ఉందనేసి నేను అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. లేదు మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండానే తను మీ కండువా వేసుకున్నాడు, మీ పార్టీ కండువా వేసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ క్లియరింగ్ యూ దట్ ఇప్పటిదాకా శ్రీధర్ దృష్టిలో నాకు మాత్రమే లెక్కలేదనుకున్నాను. ఇక నుంచి నేను అనుకోవాల్సి వస్తుంది శ్రీధర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా లెక్క లేదు అనేసి. శ్రీధర్ పవన్ కళ్యాణ్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు అనేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా వ్యతిరేకించి పార్టీ కండువా వేసుకున్నాడు, ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు అనేసి. అంటే దీని ఉద్దేశం కమిటీకి వాల్యూ లేదా, పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ లేదా, అసలు జనసేన పార్టీకి వాల్యూ లేదా? ఒకవేళ మీరు ఏదైనా అఫీషియల్ లెటర్ గానీ ఇచ్చుంటే ప్లీజ్ అది పబ్లిక్కి కూడా చెప్పండి. ఎందుకంటే ఇది బహిర్గతం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్ లో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏకపక్ష వ్యవహార శైలిపై విసిగిపోయిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు క్యాడర్ తిరుగుబాటు బావుట ఎగురవేశారు. జమ్మికుంట శివార్లోని ఒక వెంచర్లో సుమారు 100 మంది మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు రహస్యంగా సమావేశమై ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎవరింట్లో చొరబడ్డాడు ఆయన దేని గురించి ఆయన రౌడీ షీట్ ఓపెన్ చేయంటాడు. మళ్ళీ వినవాళ్ళకి అయితే పాప ఆయన అప్పటిదప్పుడు మాత్రం ఢిల్లీలో కూడా ఆయన సేవ్ చేసిండు. నీ ఎంబడి తిరిగటం డ్యామేజ్ చేస్తావు, సేమ్ ఎల్లికి ఎగేసుడు మళ్ళీకి దిగేసుడు. ఇప్పుడు వీళ్ళని పెట్టిండు కదా, వీళ్ళు నోడదేం కాదు. సీనియర్ అనేటోడు వీళ్ళు ఉండొద్దు, నా కింద అన్న అని తిరిగేటోడు ఉండాలి. కానీ నేను ఒక అన్న అనొద్దు, ఆయన్ని అందరూ అన్న అనాలి. ఇప్పుడు అప్పుడు చూస్తుంది కదా మన ఎమ్మెల్సీ వీక్ వచ్చినప్పుడు, అన్న ఎందుకు తిరుగుతారా బుచ్చపని ఎందుకు తిరుగుతారు, 10 కార్లు 20 కార్లు వీడియోలు సెల్ఫీలు ఎందుకు రాపోయి, ఇది ఏంది ఎక్కడి కదా. పోలీసు వాడు కూడా తిచ్చి ఉన్నారు. ఇప్పుడు చూడు, కులాల పేరు పెట్టి తిడుతుంది, మతాల పేరు పెట్టి తిడుతుంది, అధికారులను తిడుతుంది, మంచి గవర్నర్లను తిడుతుంది. నువ్వు తిట్టండి ఎవరు? ఆ కేసీఆర్ కూడా తిచ్చి వచ్చినావు కదా, నువ్వు తిట్టండి ఎవరు? నువ్వు తిట్టండి ఎవరిని? ఉన్న ఊరిన ఇల్లంతా కుంటే ఓటేసిన పాపానికి వీళ్ళు కాలబెట్టి వాళ్ళు సుతారా సుతారా అదిలా. ఇంతకుముందు మళ్ళీ ఒకటి అన్నారు, ఆయన లెక్క మనం మారదామా, మనం లెక్క ఆయన మారదామా అని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 20-25 సంవత్సరాల ఒక ఆడపిల్ల మన ఇంట్లోనే పుట్టి పెరిగి ఉంటుంది. పెళ్లి చేస్తాం, అత్తగారింటికి పోతుంది. భర్త, ఆడిబిడ్డనో లేకపోతే మరిదో, మామ, అత్త, 40 కుటుంబం ఉంటుంది. నువ్వు 25 సంవత్సరాలు నా ఇంట్లో పెరిగి నా బిడ్డ అయింది, అత్తగారింటికి పోయినవు. నీ లెక్క వాళ్ళందరూ మారుతారా? వాళ్ళకు అనుగుణంగా నువ్వు మారాలన్నా, లేకపోతే అమ్మాయి గురించి ఆ కుటుంబం మొత్తం మారుతుందా? అట్లనే కాన్షియన్స్ గా 2 లక్షల చిల్లర ప్రజలు ఉన్నాం మనం. మనలాగా ఆయన మారాలన్నా, ఆయన లెక్క మనందరం మారదామా? మనం మారన్నా. ఇప్పుడు నేను హైదరాబాద్ సెంటర్ కొట్టుకుంటా, ఏ కాలం తిరుగుతా, ఊళ్ళోకి వచ్చే వాళ్ళకి ఎవరితో ఎట్లున్నానో అట్లుండాలి. నేను నా లెక్క నువ్వు ఉండాలంటే కుదురుతుందా? మీకు అనుగుణంగా మీ వాతావరణంలోకి నేను అడ్జస్ట్ కావాలి అంతే తప్ప మా డాడీకి ఇట్లా తినిపించేది, మా మమ్మీకి ఇట్లా తినిపించేది, నీ కాలేసుకుని మండేది 12 దాకా లేకపోయేదంటే అవి అత్తగారింటి వెనక నడువే 5 నుంచి కన్నప్పుడు. అట్లనే నీ లెక్క మేము అందరం మారం. మనకు ప్రజలకు పాపం మంచి చెడులు చూసుకుంటే వాళ్ళ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో తరచూ పాములు ప్రత్యక్షం కావడం భక్తులను, సిబ్బందిని భయాందోళన గురిచేస్తోంది. తాజాగా ఆలయ పరిసరాల్లో 8 అడుగుల భారీ పాము కనిపించగా స్నేక్ క్యాచర్ దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. నిత్యం భక్తుల రద్దీ ఉండే ప్రాంతాల్లో పాములు కనిపిస్తుండటంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. బాగా తిన్నది, అది బాగా పెద్దది, మజ్జు ఉన్నది, అది బాగా మజ్జు ఉన్నది. అది ఏమన్నా తినకపోతే అది గట్ల ఉండదు, ఇంతసేపు ఆగది. బుස්සలు కొట్టు అది ఇది తిన్నది కదా, మజ్జు ఉన్నది కదా. లేకపోతే గది చిన్న పిల్లని ఆగపోవాలి. మంచి అవుతుంది. నీకు వీడియో ఇక్కడ రోడ్డు మీదకి వెళ్తారా?
వాడు చూసుకో రావను నువ్వు దాన్ని చూడు ఫస్ట్ దాన్ని చూడే నువ్వు అమ్మతోడు కట్టే అవుతాడు ఆగు నువ్వు వీడియో తర్వాత అలా బుక్కు ఉంటుంది అది కరెక్ట్ యాక్టివ్ ఉంటే అది ఏడాగు సార్ అది అది మధ్య బాగా బలం కాదు తలకాయ పట్టి పట్టుకుంటాడు దాన్ని అదే అదే ఇది మధ్య ఉన్నదేంటి బాగా ఏ దాంట్లో పెట్టి పడేసేయి ఇది అదే తలకాయ పట్టుకొని కొంత తిప్పుకొని పోతాడు భయం కదా నేను డైరెక్ట్ అదే నమ్మిస్తుంది దాని గుట్టకి సార్ దాని గుట్టకు సార్ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో వాహన్ పోర్టల్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నెల 23వ తేదీన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ వాహనాల సమాచారం నేరుగా జాతీయ డేటాబేస్తో అనుసంధానమవుతుంది. దీనివల్ల దేశంలో ఎక్కడైనా వాహన వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనదారులకు భారీ ఊరటనిస్తూ అదనపు వాహనాలపై విధిస్తున్న 2% లైఫ్ టైం ట్యాక్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం కూడా ఈ నెల 23 నుంచి అమల్లోకి రానుంది. రిజిస్ట్రేషన్లు, బదిలీలు మరియు ఇతర రవాణా శాఖ సేవలు ఇకపై మరింత వేగంగా డిజిటల్ పద్ధతిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వాహనదారులకు ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సికింద్రాబాద్ అల్వాల్లో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పెంపుడు పిల్లిని ఉంచుకునే విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక మెడికల్ స్టూడెంట్ ప్రాణం తీసుకునే వరకు వెళ్లడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అల్వాల్ రిసాలా బజార్కు చెందిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని గత కొంతకాలంగా ఒక పిల్లిని పెంచుకుంటోంది. అయితే దీనిపై ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. పిల్లి విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె బలవన్ మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. చిన్న చిన్న కారణాలే ప్రాణాలు తీసుకునేంతటి మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సరైన సంభాషణ, ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవడం మరియు అవసరమైనప్పుడు మానసిక నిపుణుల సాయం తీసుకోవడం ద్వారా ఇలాంటి అనర్థాలు అరికట్టవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖాళీ బూడిదైన ఘటన విజయనగరం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. రాంభద్రాపురం మండల పరిధిలోని తారాపురం వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే ఈ బస్సు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దారి మధ్యలో బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ క్రమంలోనే టైర్ రిమ్ రోడ్డుకు రాజుకుని వెలువడిన నిప్పురవ్వల కణాల్లో బస్సు అంతటా వ్యాపించి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి అందులో ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. దీంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక చెలరేగిన మంటల కారణంగా బస్సు ఖాళీ బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వచ్చాడా? ఎస్సీఏ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేడు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఉందని చెప్పింది. రానున్న 24 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రానున్న 2 రోజులు పిడుగులతో కొన్ని వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ఈరోజు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అంతేకాకుండా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. పొలాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు తమ పంట ఉత్పత్తులను భద్రపరచుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.